దోసకాయ స్వీట్ దోశ. ఈరోజు మనందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా దోసకాయ స్వీట్ దోశ తయారు చేయబోతున్నాం. ఇంట్రెస్టింగ్. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలుసుకుందాం. మినప్పప్పు, దోసకాయ, బియ్యం, అటుకులు, కొబ్బరి ముక్కలు, సైంధవ లవణం, బెల్లం, నూనె. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేసాం కదా, చాలా కొత్తగా ఉన్నాయి కదా, నాకు కూడా అదే ఫీలింగ్. సో మరి చూద్దాం అసలు మేడం ఎలా తయారు చేస్తారు, ఏంటి అసలు దాని టేస్ట్ ఎలా ఉంటుంది, అసలు దాంట్లో ఏమేమి ఔషధ గుణాలు ఉన్నాయి తెలుసుకుందాం. మ్యామ్ ముందుగా ఏం చేద్దాం? ముందుగా మనం దోశ పిండిని ఎలా అయితే రెడీ చేసుకుంటామో అలానే బియ్యాన్ని ఇంకా మినప్పప్పుని నానబెట్టుకుంటాం అనమాట. అంటే మూడు వంతులు బియ్యం తీసుకున్నట్లయితే ఒక వంతు మనం మినప్ప గుండ్లు తీసుకుంటాం. సో ఈ రేషియోలో బియ్యాన్ని నానబెట్టుకొని, బియ్యాన్ని ఇంకా మినప్పప్పు నానబెట్టుకొని రాత్రంతా నానబెట్టుకున్నాక మార్నింగ్ మనం దాన్ని గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు మనం లేదు అని అనుకుంటే ఇప్పుడు వాళ్ళకి కావాలి అని అనుకున్నా కూడా ఇప్పుడు ఇన్స్టెంట్ గా మామూలుగా దోశల పిండి తయారు చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటూ ఉంటారు, ఇడ్లీ దోశ బ్యాటర్ కదా. సో దాంతో కూడా తయారు చేసుకోవచ్చు. అలా ఒకవేళ మనకు పిండి రెడీగా ఉన్నట్లయితే మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని గ్రైండ్ ఇప్పుడు ఎలా చేస్తామో అలా ఫాలో అయిపోవడమే మీరు. ఇప్పుడు మనం మిక్సీ జార్ లో వేసుకుందాం. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇవన్నీ కూడా మిక్సీ జార్ లో వేసేసుకుందాం. అటుకులు కూడా నానబెట్టుకోవాలి ఇప్పుడే, అటుకులు మనం గ్రైండర్ లో వేసేసేయాలి. సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం వాటర్ లేకుండా మనం వేసేద్దాం. ఓకే. ఈ అటుకులు కూడా ఒకసారి నీళ్ళలో వేసి వేద్దామా? సో దట్ ఒక సెకండ్ జస్ట్ అలాగా. అటుకులు ఏవైనా తీసుకోవచ్చా? సన్న అటుకులు, దొడ్డ అటుకులు ఇట్లా ఉంటాయి కదా, ఏవైనా పర్లేదా? సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా నీళ్ళు లేకుండా మనం సో కొంచెం నీళ్లు పడినా కూడా పర్వాలేదు అనుకుంటా, ఎందుకంటే ఇది దోసకే కదా. అవును, దోసకే. మనం గారెలకి కాదు కాబట్టి పర్వాలేదు, మనం నానబెట్టుకున్న నీళ్ళతోనే కొద్దిగా రుబ్బుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోనే మనం దోసకాయ ముక్కలు కూడా వేసుకుంటామా? బెల్లము అన్ని దీంట్లోనే వేసేసుకుంటామా? అన్ని వేసేసుకొని మంచి బ్యాటర్ లాగా ఫామ్ చేసేసుకున్నాం. ఓకే. పిల్లలు అయితే ఖచ్చితంగా ఇష్టంగా తింటారు అని అవును చెప్పేసేయచ్చు. ఇప్పుడైతే వేసేసుకున్నాం పిండి. దీంట్లో సరిపడా దోసకాయ ముక్కలు కూడా ఆల్రెడీ మనము ఒక దోసకాయ ఉంటుంది కదా, ఒక దోసకాయని మంచిగా దానిలో ఉన్నటువంటి గింజలన్నీ కూడా తీసేసి మనం కట్ చేసుకున్నాము. ఇప్పుడు దోసకాయ ముక్కలు స్వీట్ దోసకాయలు, పులుపు దోసకాయలు ఉంటాయి కదా, అంటే కొంచెం తీగా ఉంటాయి, కొంచెం పుల్లగా ఉంటాయి, నక్క దోసకాయలు అంటారు. దాంట్లో కొంచెం తీగా ఉన్నవే తీసుకోవాలా? సెలెక్ట్ చేసుకోవాలి. పండు దోసకాయలు మంచిగా పండు దోసకాయ ఎల్లో కలర్ గా వచ్చేటువంటి దోసకాయని మాత్రం మనం తీసుకోవాలి. ఓకే. సో అలాంటిదైతే మనకు దోసకాయ కూడా మనకు మంచిగా పండినట్లయితే దానిలో ఉన్నటువంటి గుణాలతో మనకి వేరే బెనిఫిట్స్ వస్తాయి. పచ్చిగా వగరుగా ఉన్న దాంతో వేరే బెనిఫిట్స్ వస్తాయి అనమాట. సో ఇక్కడ మనం మంచిగా పండినది తీసుకుంటాం. పండినది కూడా అంత పుల్లగా ఉండదు, కొంచెం స్వీట్నెస్ ఉంటుంది. అవునవును. ఇప్పుడు అదే ఒక ముక్క నేను తిన్నాను, స్వీట్ గానే ఉంది కొంచెం. సో ఇప్పుడు మనం ఈ దోసకాయ ముక్కలను అన్నింటిని కూడా మనం జార్లో వేసేసుకున్నాం. ఓకే. అలాగే బెల్లం మొత్తం వేసేస్తారా? బెల్లం జస్ట్ అంటే స్వీట్నెస్ రావడానికి కోసం బెల్లం రావడానికి, స్వీట్నెస్ రావడానికి మనం ఇంత బెల్లం వేసుకుంటున్నాం. అలానే మన ఒంట్లో వేడి తగ్గడానికి కూడా ఈ బెల్లం హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే మ్యామ్. ఈ కొబ్బరి ముక్కలు కూడా వేస్తారా? కొబ్బరి ముక్కలు కూడా వేసేద్దాం. ఓకే. అలాగే సైంధవ లవణం కూడా వేసేసుకుంటే అన్ని వేసుకున్నట్టు అయిపోతుంది. సో ఇదిగో ఒక కప్పు కొబ్బరి ముక్కలు. సో చక్కగా మనం దీన్ని కూడా కట్ చేసుకొని జార్లో వేసేసుకున్నాం. అలాగే సైంధవ లవణం కూడా వేసేసారు మ్యామ్ సరిపడా. సో మనం ఆల్రెడీ కొంచెం స్వీట్ కూడా వేసుకున్నాం కాబట్టి ఇంత క్వాంటిటీ మనకు సరిపోతుంది. మనం తీసుకున్న క్వాంటిటీకి ఎంత అయితే అవసరం పడుతుందో అంత సైంధవ తగినంతగా వేసుకోవాలి. సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా గ్రైండ్ చేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని దోస బ్యాటర్ లాగా తయారు చేసుకోవాలి. ఎందుకంటే ముందరే నీళ్లు పోసుకోవద్దు మేడం చెప్పినట్టుగా. దీంట్లో మనం దోసకాయ ముక్కల్ని కూడా వేసుకున్నాం. దోసకాయ ఇట్ సెల్ఫే మనకి దాంట్లో వాటర్ ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకుంటే కనుక సరిపోతుంది. ఒకసారి గ్రైండ్ చేయగానే మనకు అర్థమైపోతుంది. గారెల పిండి కాకుండా మనకి దోసకి ఎలాంటి కన్సిస్టెన్సీ కావాలో అలా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఎస్. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి దోశ మిశ్రమం చూడండి ఇలా తయారైంది. ఎంత చక్కగా ఉంది చూసారా, ఎంత బాగుంది కదా. సో దీన్ని అంతా కూడా మనం ఒక బౌల్లో వేసేసుకున్నాం. సో నాకు తెలిసి మన దోశ బ్యాటర్లో ఇంకొంచెం నీళ్ళు కూడా పడతాయేమో మ్యామ్. కొంచెం నీళ్ళు కూడా పోసుకోవచ్చు, కొంచెం గట్టిగా ఉంది. సో దట్ మనం ఇందాక అసలు వాటర్ ఏం వేయలేదన్నమాట. ఇదిగోండి నేను పాన్ పెట్టేస్తాను, మీరు లోపల కలుపుతూ ఉండండి. అప్పుడప్పుడు ఇలా దోశలు తయారు చేసుకొని తీసుకోవాలన్నమాట. మన ఇంట్లో మనం రెగ్యులర్గా తయారు చేసే ఇడ్లీ అంటే ఏదో ఇడ్లీ అంటారు, దోశ అంటే ఎప్పుడు దోశైనా, ఉప్మా అంటే ఏదో ఒక రకరకాల వంకలు పెడుతూ ఉంటారు కదా.
సో అట్లా కాదు, ఎప్పుడైనా మనం తయారు చేసేవి ఏమన్నా ఇంట్లో వాళ్ళు తినే విధంగా కొత్తగా రుచికరంగా అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా ఉంటే చాలా బాగుంటుంది. అలాంటి రెసిపీస్ చూపిస్తున్నాం. అందుకే ఈరోజు దోసకాయ స్వీట్ దోశ తయారు చేస్తాం కదా. చాలా మంది కొంచెం అవాయిడ్ చేసేస్తారు కాబట్టి అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇలా దోశ తయారు చేసుకొని తిన్నట్లయితే మనకి దీంట్లో దోశ యొక్క ప్రాపర్టీస్ అన్నీ వస్తాయి. అలానే బెల్లం వేసుకున్నాం కాబట్టి మనకు ఐరన్ కంటెంట్ అలానే రోగనిరోధక శక్తి అన్నీ కూడా వచ్చేస్తాయి. సో ఇలా దోశ బ్యాటర్ని తయారు చేసేసుకొని బౌల్లో తీసేసుకున్నాం కదా. నేను ప్యాన్ పెట్టేస్తాను, ప్యాన్ కూడా వేడైపోయింది. ఇప్పుడు దోశ వేసేసుకుందాం. ఇది దోసకాయతో అంటే దీంట్లో మనం బెల్లం కూడా వేసుకున్నాం కాబట్టి దోశ అట్లా వేసేసి అలా తిప్పేసేయకండి. జస్ట్ కొంచెం వేసి లైట్గా ఇదిగో ఇలా వేసుకున్నారు కదా, కొంచెం లైట్గా స్ప్రెడ్ చేయండి, ఎక్కువ స్ప్రెడ్ చేయొద్దు ఎందుకంటే హోల్స్ పడిపోతాయి. మనం దీంట్లో బెల్లము దోసకాయ అన్నీ వేసుకున్నాం కాబట్టి కొంచెం ఏంటంటే దోశలాగా కాకుండా జస్ట్ మనకి రవ్వ దోశలు ఎలా వేస్తాము అలా అనమాట. దీనికి అప్పుడు నూనె వేసేసుకొని ఒక మూత కూడా పెట్టేసుకుందాం మ్యామ్ యాక్చువల్గా, సో దట్ అయిపోతుంది కదా. సో నేను ఇలాగా ఫ్లేమ్ అనేది చిన్నగా పెట్టి దోశలు వేసేస్తూ ఉంటాను. ఈ లోపల మేడం ఆ దోసకాయ గురించి అలాగే ఈ కాంబినేషన్ గురించి అసలు ఏమి ఔషధ గుణాలు ఉన్నాయి, ఎవరెవరు తీసుకోవచ్చు చెప్పండి మ్యామ్. ఎస్, దోసకాయని మన ఆయుర్వేద శాస్త్రంలో త్రపుష అని చెప్తారనమాట. త్రపుష అనేది థర్స్టీకి చాలా బెస్ట్ మెడిసిన్ అని కూడా చెప్తారు. సో అంటే ఈ సీజన్లోనే మనకి ఎక్కువగా కూడా దోసకాయలు అన్నీ కాస్తూ ఉంటాయి. అది చలువకి చాలా మంచి ఔషధం అనమాట. అంటే బాగా చలువ చేస్తుంది మనకి. సో ఒంట్లో ఉన్నటువంటి వేడిని కూడా బాగా తగ్గిస్తుంది. ఆయుర్వేద శాస్త్రం దీనికి పిత్తహరం శ్రేష్టం అని చెప్పారు. అంటే మన ఒంట్లో ఉన్నటువంటి పిత్త దోషాన్ని తగ్గించడానికి ఇది మంచి ఉపశమనంగా పనిచేస్తుంది. ఎందుకు పిత్తదోషం బాగా తక్కువగా ఉండాలంటే మనకి శరీరంలో అధికంగా పిత్తదోషం ఉన్నట్లయితే మనకి రక్తానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడము, అసిడిటీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడం, డైజెషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో అది ఒకవేళ నార్మల్ స్థితిలో ఉన్నట్లయితే మనకి ఇవన్నీ కూడా నార్మల్గా ఉంటాయి. సో మన బాడీలో ఉన్నటువంటి అన్ని ఆర్గన్స్ కూడా చక్కగా ఫంక్షనింగ్లో బాగా ఉంటాయి అన్నమాట. అలానే మనకి దీనిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. సో ఇది మన చర్మ సౌందర్యానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. అలానే యాంటీ ఏజింగ్ ప్రాపర్టీ అంటారు. అంటే యవ్వనంగా ఉన్నప్పుడు మనకి ఎలా అయితే మన స్కిన్ కానీ మన బాడీ కానీ పనిచేస్తుందో అలానే మనకి ఏజ్ అవుతున్న కొద్దీ కొంచెం కొంచెం డిస్ట్రక్షన్ అవుతుంది అనమాట ఒక్కొక్క మెకానిజం ఆర్గన్స్ అన్నీ కూడా. సో అలా కాకుండా మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవయవం అలానే పనిచేస్తూ ఉంటాయంట. ఓకే, సో అందుకని అంటే ఏజింగ్ కూడా ఎక్కువ అవ్వకుండా కూడా ఉపయోగపడుతుంది అంటారా? మామూలుగా ఒక దోసకాయ పచ్చి దోసకాయ రెగ్యులర్ తీసుకోవచ్చా? మామూలుగా కొన్ని హాఫ్ దోసకాయ పచ్చి దోసకాయ ముక్కలలాగా తినకూడదు, ఎక్కువ తినకూడదు. ఎందుకంటే మనకి అన్రైపెన్ అంటే చాలా పచ్చిగా ఉన్నటువంటిది వాతాన్ని బాగా పెంచేస్తుంది అనమాట. సో అది ఇండైజెషన్కి కూడా మనకు కారణం అవుతుంది. అందుకని దోసకాయని ఎప్పుడైనా మనం క్వాంటిటీ కొంచెంగా ఒక 3-4 ముక్కలు అలా తినొచ్చు, కానీ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోకూడదు. అలా ఉడకబెట్టినప్పుడు మాత్రం మనం మంచిగా తీసుకోవచ్చు, ఒక కప్పు కూడా తీసుకోవచ్చు. చూసారు కదా దోశ ఎలా అయితే వచ్చిందంటే మనం లో ఫ్లేమ్ మీద పెట్టుకొని కాస్త మెల్లిగా దాన్ని టర్న్ చేయాలన్నమాట. లేదంటే కనుక ఆ షేప్ అనేది అవుట్ అయిపోతుంది. కాబట్టి చాలా మెల్లిగా టర్న్ చేసుకుందాం. సో నేను ఇలాగే ఇంకొక 2 దోశలు కూడా వేసేసి సర్వ్ చేసేస్తాను. ఓకే, సో ఇది కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం. ఎస్, సో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి దోసకాయ స్వీట్ దోశ రెడీగా ఉంది. సో వారానికి 1-2 సార్లు మీరు ఇలా తయారు చేసుకొని తినండి, ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఎస్, సో ఇప్పుడు ఖచ్చితంగా నేను టేస్ట్ చేసి చెప్పేస్తాను ఇది ఎట్లుంది ఏంటి అనేది. ఫస్ట్ అయితే వెయిటింగ్ అబ్బా సీరియస్గా. బాగుంది, చాలా బాగుంది. అంటే నాకైతే ఇంకొంచెం స్వీట్ పడొచ్చని కూడా అనిపించింది మ్యామ్ యాక్చువల్గా. కానీ సరిపోతుంది అనమాట. మరి ఎక్కువ స్వీట్ ఉంటే కూడా మనం తినలేం. ఎందుకంటే ఈ కాంబినేషన్లో స్వీట్ కొంచెం తక్కువగానే ఉండాలి. స్వీట్ తెలుస్తుంది, కొంచెం స్వీట్గా దోసకాయ ఫ్లేవర్ ఆ కాంబినేషన్ తెలుస్తుంది. కానీ కొంచెం క్రిస్పీగా ఆ దోసకాయ స్వీట్ కాంబినేషన్ అయితే భలే ఉంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నాకు తెలిసి మీరు ఎప్పుడు కూడా ఇలాంటి రుచికరమైన దోశని తిని ఉండరు. ఇలా ట్రై చేయండి. రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా మీ సొంతం చేసుకోండి. సో మరి ఇంత ఆరోగ్యాన్ని రుచిని అందించే దోసకాయ స్వీట్ దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. దోసకాయ స్వీట్ దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మినప్పప్పు, దోసకాయ, బియ్యం, అటుకులు, కొబ్బరి ముక్కలు, సైంధవ లవణం, బెల్లం, నూనె. దోసకాయ స్వీట్ దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా నానబెట్టుకున్న మినప్పప్పు బియ్యంలో 1 కప్పు అటుకుల్ని కూడా వేసి
ఈ మిశ్రమాన్ని నీళ్లు లేకుండా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఆ తర్వాత అందులో 1 కప్పు దోసకాయ ముక్కలు, 1 కప్పు బెల్లము, 1 కప్పు కొబ్బరి ముక్కలు, రుచికి సరిపడా సైంధవ లవణం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ప్యాన్ వేడయ్యాక గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని చక్కగా దోశలాగా పోసుకొని 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే శరీరంలో వేడిని, అధిక రక్తపోటును తగ్గించి బలాన్ని అందించే దోసకాయ స్వీట్ దోశ రెడీ.